హాయ్ చిల్డ్రన్, 5th క్లాస్ పిల్లలందరికీ కూడా గుడ్ మార్నింగ్ నాన్న. మనం 5th క్లాస్లో టెక్స్ట్ బుక్ పేజ్ నెంబర్ 30లో ఫస్ట్ రోమన్ కంప్లీట్ చేసుకున్నాం. సెకండ్ రోమన్ చూద్దాం. ధారాళంగా చదవండి, అర్థం చేసుకుని చెప్పండి, ఖాళీలను పూరించండి అన్నాడు. మనం లెసన్ చెప్పుకున్నాం కదా, ఉపాధ్యాయ దినోత్సవం గురించి లెసన్ చెప్పుకున్నాం. దానిలో ఉన్న ఖాళీలను పూరించుకోవాలి. ఫస్ట్ వన్ చూడండి. రాధాకృష్ణన్ తిరుపతి సమీపంలో డాష్లో జన్మించారు. తిరుత్తణిలో జన్మించారు. ఆయన మద్రాసు ప్రెసిడెన్సీ కళాశాలలో డాష్గా పనిచేశారు. సహాయ ఆచార్యులు అసిస్టెంట్ ప్రొఫెసర్ సహాయ ఆచార్యులుగా పనిచేశారు నాన్న. రాధాకృష్ణన్ సోవియట్ రష్యాకు డాష్గా వెళ్ళారు. రాయబారిగా అంటే మన దేశం నుంచి రాయబారిగా సోవియట్ రష్యాకు రాధాకృష్ణన్ వెళ్ళారు. రాధాకృష్ణన్ భారత ప్రభుత్వం డాష్ బిరుదుతో సత్కరించింది. భారతరత్న. ఇక్కడ 4 బ్లాంక్స్ అంటే 4 ఖాళీలు ఇవ్వడం జరిగింది నాన్న. ఈ 4 ఖాళీలలో మీరు నీట్గా ఆన్సర్స్ ఫిల్ చేయాలి నాన్న. సెకండ్ రోమన్ చూసుకున్నట్లయితే ఒక్క మాటతో జవాబు చెప్పండి. ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఏ తేదీన జరుపుతారు? ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఏ తేదీన జరుపుకుంటారు? సెప్టెంబర్ 5వ తేదీన ఉపాధ్యాయ దినోత్సవాన్ని జరుపుకుంటారు. రాధాకృష్ణన్ ఏ సంవత్సరంలో జన్మించారు? 1888. సోవియట్ రష్యాలో రాధాకృష్ణన్ ఎవరిని కలిశారు? స్టాలిన్ అనే ఆయన్ని కలిశారు. రాధాకృష్ణన్ ఎన్ని సంవత్సరాలు ఉపరాష్ట్రపతిగా పనిచేశారు? 10 సంవత్సరాలు. రాధాకృష్ణన్కు సర్ బిరుదును ఎవరు ఇచ్చారు? బ్రిటిష్ ప్రభుత్వం. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే సెకండ్ రోమన్లో ఫస్ట్ ఆలో 4 బ్లాంక్స్ రాయాలన్నా. నెక్స్ట్ ఆలో 5 వన్ వర్డ్ ఆన్సర్స్ అంటే ఒక్క మాటతో జవాబులు చెప్పండి అని రాసి ఫస్ట్ క్వశ్చన్ రాసి దాని కింద జవాబు అని పెట్టి జవాబు రాయండి. సెకండ్ క్వశ్చన్ రాసి సెకండ్ క్వశ్చన్ కింద జవాబు అని పెట్టి జవాబు రాయండి. అలా 5 క్వశ్చన్స్కి కూడా ఆన్సర్స్ రాయండి నాన్న. ఈ రెండు కూడా అంటే ఈ బ్లాంక్స్ ఈ వన్ వర్డ్ ఆన్సర్స్ కూడా మీరు టెక్స్ట్ బుక్లో నీట్ హ్యాండ్ రైటింగ్తో ఫిల్ చేసి నోట్బుక్లో రాయాలి నాన్న. నెక్స్ట్ వర్క్ బుక్లో కూడా ఈ 2 రోమన్స్ నీట్ హ్యాండ్ రైటింగ్తో ఫిల్ చేయాలి నాన్న. 5th and 6th రోమన్స్ వర్క్ బుక్లో ఈ 2 రోమన్స్ వర్క్ బుక్లో కూడా ఫిల్ చేసి నోట్బుక్లో ఈ 2 రోమన్స్ నీట్ హ్యాండ్ రైటింగ్తో రాయాలి నాన్న. రేపు చిల్డ్రన్స్ డే అట్ ద సేమ్ టైం దీపావళి కూడా నాన్న. 2 పండుగలు అంటే జాతీయ పండుగ, మన హిందువులు జరుపుకునే దీపావళి పండుగ కూడా ఒకే రోజు వచ్చినాయి నాన్న మనకి. మీరు చక్కగా దీపావళి చిల్డ్రన్స్ డే రెండింటినీ కూడా ఆనందంగా జరుపుకుంటారనుకుంటూ అందరికీ కూడా హ్యాపీ చిల్డ్రన్ డే నాన్న. హ్యాపీ చిల్డ్రన్స్ డే, హ్యాపీ దీపావళి నాన్న. దీపావళిని సేఫ్గా జరుపుకోండి అమ్మా. ఆనందంగా జరుపుకోవడంతో పాటు సేఫ్టీ ప్రికాషన్స్ అంటే జాగ్రత్తలు కూడా తీసుకుంటూ దీపావళిని జరుపుకోండి అమ్మా. వన్స్ అగైన్ హ్యాపీ చిల్డ్రన్స్ డే, హ్యాపీ దీపావళి నాన్న.